అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ఉత్తరాంధ్రలోని విజయనగరం కళలకు కవులకు కానాచిగా పేరుగాంచింది. విజయనగర ప్రభువుగా ఆనంద గజపతిరాజు వ్యవహరిస్తున్న కాలంలో కళాకారులకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ఆనంద గజపతిరాజుకు సంస్కృతాంధ్రాలతో పాటు గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ భాషపై గట్టి పట్టుంది. దీంతో ఆనాటి గజపతి కొలువులో ఓ సరస్వతి మహాలుగా భాసించేది. శాస్త్ర విద్వాంసులను బాగా ఆదరించేవారు. ఒకసారి హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుని ఆనంద గజపతిరాజు అన్ని విధాలా పరీక్షించారు. ఈ క్రమంలో నారాయణదాసు అప్పటి ఆనంద గజపతి కొలువులో ఉన్న ఓ ఆస్థాన విద్వాంసుల్ని అసమర్థుడిగా రుజువు చేయాల్సి వచ్చింది. రాజు పెట్టిన పరీక్షలో దాసు గెలవటంతో నెలకు గౌరవ వేతనం నిర్ణయించి క్రమం తప్పక ఇచ్చేవారట. ఓసారి నారాయణదాసుకు ఒక సమస్య ఇచ్చి శతకం చెప్పమని అడిగారు. వెంటనే నారాయణదాసు 100 పద్యాలను అసువుగా చెప్పారట. ఆ శతకం పుస్తకంగా కూడా అచ్చయింది. ఆనాటి గజపతి కొలువులో వ్యాకరణ శిరోమణి కాశీనాథ శాస్త్రి, మహామహోపాధ్యాయ తాత సుబ్బరాయ శాస్త్రి, తార్క శాస్త్రి విద్వాంసుడు కొల్లూరు శాస్త్రాలు, సిద్ధాంతి చూడామణి పి దక్షిణామూర్తి శాస్త్రి వంటి వారు ఉండేవారు. ఆనంద గజపతి రాజుకి పద్యాలు చెప్పించుకోవటం అంటే మహా సరదా. అందుకే కవులకు ఏదో ఒక సమస్య ఇచ్చి పద్యాలు చెప్పించుకునేవారు. కవులందరూ పద్యాలు చెప్పిన తర్వాత ఆనంద గజపతి రాజు కూడా తన వంతుగా చివరిగా కొన్ని పద్యాలు చెప్పేవారట. తిరుపతి వెంకట కవులు కూడా ఆనంద గజపతిని సందర్శించి వారి మెప్పు పొందిన వారే. ఆనంద గజపతి రాజు చదరంగంలో దిట్ట. కూరేళ్ల సూర్యనారాయణ శాస్త్రికి చదరంగంలో ఉన్న చతురతను కొనియాడి గురిదక్షిణగా ఆయనకు ఒక గ్రామం ఇనాముగా ఇచ్చారట. ఆనంద గజపతి రాజు కళానిధి అయినందువల్ల అలనాటి విద్వాంసులకు ఎటువంటి దుర్దశ పట్టకుండా కాలం గడిచిపోయింది. సంస్కృత నాటకాల్లో శాకుంతం అంటే ఆనంద గజపతికి చాలా ఇష్టం. ఈ నాటక ప్రదర్శనతోనే ఆయనకు ఓ నాటక కళాశాల నెలకొల్పాలనే ప్రేరణ కలిగింది. దాని పేరు విజయరామ నాటక పరిషత్తు. విద్వాంసుల పాండిత్యాన్ని, విద్వత్ కవుల ప్రతిభను ప్రోత్సహించి ఆనందించిన కళాప్రియుడు గజపతి మహారాజు. కవులకు సమస్య ఇచ్చి వారితో పాటు తాను పూర్తి చేస్తూ ఉండటం, సాహిత్య గోష్ఠి వీలైనంత వరకు ప్రతిరోజు జరుపుతూ ఉండటం ఆయనకు ఓ తనివి తీరని ముచ్చట. అందుకే ఆయనకు విద్వల భోజుడు అని పండిత మండలి అభివర్ణించేది.